సంగారెడ్డి పట్టణం నేతాజీ నగర్లోని బంగారు మైసమ్మ దేవాలయంలో వినాయక మండపం వద్ద శ్రీ భవానీ మాత యువ సేవా సమితి ఆధ్వర్యంలో 35వ వార్షికోత్సవం పురస్కరించుకొని గణేష్ విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించి భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అర్చకులు శివశర్మ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక పూజలు అన్నప్రసాద కార్యక్రమంలో గుర్రం రమేష్, గుర్రం సంతోష్, అశోక్, నరేష్, వంశీ, పవన్, అభినవ్, బన్నీ, నానితో పాటు శ్రీ భవానీ మాత యువ సేవ సమితి సభ్యులు, నేతాజీ నగర్ కాలనీ వాసులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నేతాజీ నగర్ భక్తులందరికీ నా శుభాభివందనాలు. ఈ రోజుతో 35 సంవత్సరాల వార్షికోత్సవం సందర్భంగా మేము మొట్టమొదటిసారిగా 1990లో ఈ వినాయకుని చిన్నగా ఒక 3-4 వేలల్లో జరిపినాము. అది ఇంతింత బట్టుడింతయి పెరిగి పెద్దయి యువత మొత్తం దానికి సహకరించి ఎంతో గర్వంగా ఘనంగా జరుపుకుంటున్నారు. మొదట మేము స్థాపించిన సందర్భంగా 35వ వార్షికోత్సవ సందర్భంగా ఈ యువత మమ్మల్ని పిలిచి సన్మానించినందుకు మేము ఎంతో కృతజ్ఞతలము, వారిని అభినందిస్తున్నాము. నేతాజీ నగర్ భక్తులందరికీ మరొకసారి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నమస్కారము. నేతాజీ నగర్ భక్తులందరికీ నమస్కారం. నా పేరు రాజశేఖరు. 1990లో గోపి చెప్పినట్టుగానే మేమందరం యాదగిరి, గోపి తర్వాత మన జగదీష్ గారు, ఇంకా చాలామంది మిత్రులందరం కలిసి శ్రీనివాస్ బద్రీనాథ్, ఆయనే టోటల్ ఆర్గనైజ్, అందరం కలిసి ఒక ఆలోచన వచ్చి ఇక్కడ అన్ని పొదలుండే, గుంతలుండే, అవన్నీ పూడ్చి పొదలు చేసి క్లీన్ చేసి ఇక్కడ విగ్రహ ప్రతిష్ట చేసి మొదలు పెట్టినాము. దాన్ని కంటిన్యూగా చేసి 35 సంవత్సరాల వార్షికోత్సవం జరుపుకొని మాకు ఘనంగా ఇక్కడ ఇన్విటేషన్ ఇచ్చి మాకు ఈ శాల్వాలతో సత్కరించినందుకు ఈ కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. నమస్తే. మండపం వద్ద సంగారెడ్డి పట్టణంలోని నేతాజీ నగర్లో 19 వార్డులో అన్నదాన కార్యక్రమం జరుపుకుంటాం ఈరోజు. అదే ముఖ్యంగా ఈరోజు 1990లో ఇక్కడ మన వినాయకుని విగ్రహ ప్రతిష్ట చేశారు అన్న వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ.
అదేవిధంగా అప్పటి నుంచి ఇప్పటి నుంచి అదే జరుపుకుంటూ వస్తున్నాము. ఈరోజు అన్నదాన కార్యక్రమము భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చి పాల్గొంటున్నారు. అదే పెద్దవాళ్ళందరూ ఆధ్వర్యంలో మేము అంటే మాకు తెలుసుకుని అందరు ఎవరు ఇప్పటిదాకా ఎవరు చేశారు మాకు తెలియక వీళ్ళందరూ పెద్దవాళ్ళకి అందరికి పిలుచుకొని 1990 నుంచి ఇప్పటిదాకా ఎట్లున్నానో అందరు తెలుసు మాకు చూసిన కాడికి. ఇప్పుడు చాలా మంచిగా జరుపుకుంటున్నాము. అదేవిధంగా పెద్ద మనుషులు అందరూ మంచిగా జరుపుతున్నారు, మాకు కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఈరోజు అన్నదాన కార్యక్రమము భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చి పాల్గొన్నారు బంగారం మైసమ్మ టెంపుల్ వద్ద. పాత బస్ స్టాండ్ సంగారెడ్డి పాత బస్ స్టాండ్లో నేతాజీ నగర్లో ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి స్థానిక బంగారు మైసమ్మ ఆలయంలో 1990 సంవత్సరంలో భవానీ యూత్ ఆధ్వర్యంలో ఇక్కడ వినాయకుడిని ప్రతిష్ఠించడం జరిగింది. ఈరోజు 35వ సంవత్సరము. 35 సంవత్సరాల నుంచి ఇక్కడ యువత కావచ్చు, భవానీ యూత్ కావచ్చు, ఇక్కడ గుడి సభ్యులు కావచ్చు, గుడికి సంబంధించిన యువత కావచ్చు, కాలనీ వాసులు కావచ్చు అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరము కార్యక్రమాలు పెంచుకుంటూ ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చిన వాళ్ళకు అదేవిధంగా వాళ్ళందరికీ ఆ వినాయకుడి ఆశీస్సులు మెండుగా ఉండాలని ఇప్పుడు ఏ విధంగా చేస్తారో ముందుగా ఇంతకంటే మంచిగా వినాయకుడి వాళ్ళతో కార్యక్రమాలు చేయించుకొని అన్నప్రసాద కార్యక్రమాలు కావచ్చు, భజన కార్యక్రమాలు కావచ్చు, పూజా కార్యక్రమాలు కావచ్చు, ధర్మబోధన కార్యక్రమాలు కావచ్చు, ఇలాంటివి ముందుగా స్వామివారు వాళ్ళందరితో చేయించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బోల్ గజానన